సో ఫ్రెండ్స్, టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఫిలిం డైరెక్టర్ ఆనంద్ కొలగాని గారు ఉన్నారు. తల్లి ప్రేమ కోసం ఆయన ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని వదిలేసి డిఫరెంట్ కెరియర్ ట్రాజెక్టరీని ఎంచుకున్నారు. బేసిక్గా ఏంటంటే ఆనంద్ గారు కోవిడ్ ముందు వాళ్ళ మదర్ యొక్క కోరిక తెలుసుకున్నారు అన్నట్టు. ఏంటి అంటే చిరంజీవి గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ మదర్ యొక్క కోరిక. అండ్ ఆయన ఏం చేశారు, ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు అంటే ఎప్పుడు గ్రహించారు సేయింగ్ దట్ yes I have to do this అని? మా అమ్మగారికి చిరంజీవి గారు అంటే అభిమానం ఎప్పటి నుంచో తెలుసు. అంటే మా అమ్మగారు పుట్టినరోజు Jan 1. తను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడే, అప్పుడు హాలిడే ఉండేది కాబట్టి తను షీ కాంట్ సెలబ్రేట్ ఇట్ ఎట్ హర్ కాలేజ్ కాబట్టి తను August 22 సెలబ్రేట్ చేసుకొని కాలేజ్లో తను అప్పుడు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళి తను చాక్లెట్లు పంచిపెట్టేదని మా చిన్నప్పుడు అప్పుడు చెప్పింది. చిరంజీవి గారిని అందరూ బాస్ అంటారు లేదా అన్నయ్య అంటారు, కానీ మా చిన్నప్పటి నుంచి మామయ్య అని చెప్పి నేర్పించింది. బట్ వన్ డే ఐ ఆస్క్డ్ అసలు నీకంటూ ఏం కావాలంటే ఏదో ఒక రోజు అన్నయ్య పక్కన నుంచో ఒక ఫోటో దిగాలి అనే కోరిక ఆ రోజు చెప్పారు. ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, లెట్స్ డూ సంథింగ్ టు మేక్ దిస్ అని. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా పెద్ద థింగ్ కదా, అంటే వై యూ హ్యావ్ చూజన్ దట్? అంత డిఫికల్ట్ పాత్ని ఎందుకు చూస్ చేశారు అసలు? మై ఆన్సర్ టు దట్ వాజ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద బ్రాడర్ పిక్చర్, అ వైడర్ పిక్చర్. సో ఇప్పుడు నేను ఒక తెలిసిన వాళ్ళ ద్వారానో, ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టో, లేదా ఒక పిఆర్ఓ ద్వారానో వెళ్ళి టేకింగ్ అ పిక్చర్ ఈజ్ అ కేక్ వాక్ ఫర్ మీ బ్యాక్ దెన్ ఆల్సో. మై గోల్ వాజ్ షుడెంట్ జస్ట్ బి అ పిక్చర్. తను ఎక్స్పీరియన్స్లో, తన ఏజ్లో, తన యంగ్ ఏజ్లో, తన మిడిల్ ఏజ్లో చిరంజీవి గారికి ఫ్యానిజం చేస్తూ ఒక ఫ్యాన్ గర్ల్. లాస్ట్ 6 yearsలో ఎప్పుడన్నా ఇక చాలు లెట్స్ గివ్ అప్ అన్నట్టు అనిపించింది? చాలాసార్లు అనిపించింది. ఈ టెనాసిటీ, ఈ పట్టుదల అనేది మీకు ఏం నేర్పింది అసలు? వాట్ ఇట్ థాట్ మీ వాజ్ perseverance matters. The opportunity is already there, you just have to find the route to go there. ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ నుంచి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఈ రెండిట్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? I was not into the software engineering, IT coding side lo lenu. I started my profile in the corporate sector into risk management and then into people management. So fortunately, unfortunately, it is helping me a lot in the film industry. So when I was working in the risk management profile, my job was to safeguard people's money from being phishing, fraudulent attempts. Right. వాళ్ళ money safeguard చేయడం was my job. Today, I am in the position to safeguard the producer's money. So I correlated that way. ఇంకొకటి, ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ మీరు ఎలాంటి కథలు ఇష్టపడతారు? The definition of cinema is basically it is a form of entertainment. మనకి ఒక వీక్ అంతా హెక్టిక్ జాబ్ తర్వాత ఫ్రైడే రోజు సినిమా చూసి, లేదా వీకెండ్ రోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్ళి, దట్ ఈస్ హౌ సినిమా హ్యాస్ స్టార్టెడ్. ఐ డోంట్ లైక్ ఇంటెలెక్చువల్ ప్రీచింగ్ ఇన్ ఫిల్మ్. కథ చెప్పాలి, దాంట్లో ఎంటర్టైనింగ్ గా చెప్పాలి, కానీ 2.5 గంటలు ఒక ఏసీ హాల్లోకి వెళ్ళి కూర్చొని ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ కథనాలు వినడానికి నేను రావట్లేదు. సో ఇప్పుడు మీరు వేటి మీద ఫోకస్ చేస్తున్నారు ఒక మూవీ వాచ్ చేస్తున్నప్పుడు? డెఫినెట్లీ ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్ చూసినప్పుడు ఈ ఫ్రేమ్ లో ఒక సీన్ జరుగుతూ ఉంటే మనమైతే దీన్ని ఎలా తీస్తాం అనే ఒక థాట్ ప్రాసెస్ మైండ్ లో జరుగుతూ ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ లెర్న్. అప్పుడప్పుడు డైలాగ్స్, అరే ఇక్కడ ఈ డైలాగ్ పడకూడదు, దీనికంటే బెటర్ డైలాగ్ నా దగ్గర ఉంది కదా అనే థాట్ వచ్చేసి చూస్తున్నప్పుడు. ఏ మూవీ ఓవర్ హైప్ అయి హిట్ అయింది మీ ఉద్దేశంలో? ఓవర్ హైప్ వల్ల హిట్ అయింది. ఓవర్ హైప్, జస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ విచ్ డజంట్ డిజర్వ్ దట్ మచ్ అటెన్షన్. చాలా ఇది అంటే నేనేదో ఇప్పుడే నా పేరు ఇండస్ట్రీలో సరే అంటే చాలా ఉంది. మనం అయితే ఓకే, నో ప్రాబ్లం. అయితే సెకండ్ థింగ్, ఏ మూవీ చాలా హిట్ అవ్వాల్సింది ఫ్లాప్ అయింది? చాలా హిట్ అవ్వాల్సింది ఫ్లాప్ అవ్వింది అంటే ఫిల్మ్ దట్ ఐ లుక్ ఎట్ ఇస్ అంటే సుందర. బ్రిలియంట్ యాక్టింగ్ బై బోత్ నాని అండ్ నజరియా. స్క్రీన్ రైటింగ్ అది చేసాడు వివేకాత్రే గారు. ఇట్ ఈస్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అది. బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ ఫేర్ వెల్. అది మేబీ సెకండ్ ఐ ఫీల్ ఇస్ పాగల్. విశ్వక్ సేన్ గారు చేసిన పాగల్. దట్ ఆల్సో ద కాన్సెప్ట్ వాజ్ వెరీ యూనిక్ ఫర్ దట్ టైమ్. అది కూడా ఇంకా చాలా గొప్పగా చేయాల్సిన సినిమా, గొప్పగా ఆడాల్సిన సినిమా. బట్ సమ్హౌ
ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఇట్ ఈస్ అ డీసెంట్ ఫిల్మ్. మీరు డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇప్పుడు రాశారు కూడా, అది డ్యూ డేట్ కదా, అది ఎప్పుడు రిలీజ్? అది డ్యూ డేట్ వీఆర్ స్టిల్ ఫిల్మింగ్ అండి. ఆగస్ట్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మంత్ అండ్ డేట్ ఇంకా ఇట్స్ స్టిల్ బికాస్ వి స్టిల్ ప్రిపింగ్ ఫర్ ద షూట్. ఇట్ ఈస్ అ యూనివర్సల్ కాన్సెప్ట్ ఒకటి. ఈ రోజు సొసైటీలో ప్రతి ఆల్మోస్ట్ 90% జనాలు అండర్గో అవుతున్న ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి we wanted to release it on a date where it can reach wider audience. అంటే I will not tell you the name of the film, but ఈ కథ ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కళ్ళు చెప్పింది చిరంజీవి గారు ఆ సినిమాకి పోలికలు ఉన్నాయి. ఒక సినిమా చేశారు చిరంజీవి గారు, ఆ సినిమాకి మీ కథకి చాలా పోలికలు ఉన్నాయి. అండ్ చిరంజీవి గారు ఇస్ సంబడి హూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని చెప్పి అన్నారు. మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఏలూరు సీను గారు, వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ చిరంజీవి గారు. He's been the PRO for Chiranjeevi garu and Allu Arjun garu for a very long time now. So his association is there. మా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నాకు ఫోన్ లో ఫోటో, మా ప్రొడ్యూసర్ ఫోటో పక్కన చిరంజీవి గారితో నుంచిన ఫోటో, వాళ్ళిద్దరు కలిపి దిగిన ఫోటో పడుతుంది అనమాట. అదేదో చిరంజీవి గారే ఫోన్ చేస్తున్న ఫీలింగ్ తో నేను కాల్ ఎత్తుతా. హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈరోజు ఒక మైల్ స్టోన్ ఎపిసోడ్. మనతో పాటు ఫిలిం డైరెక్టర్ ఆనంద్ కులగాని గారు ఉన్నారు. అండ్ ఆనంద్ కులగాని గారి గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చే ముందు ఏంటంటే ఒక చిన్న ఎపిలాగ్ చెప్తాను. ప్రొలాగ్ ఏంటంటే, ఒక వ్యక్తి సక్సెస్ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే గోల్ గురించి ఆలోచించి సక్సెస్ కోసం పాకులాడుతుంటారు. కొంతమంది డబ్బులు సంపాదించడానికి సక్సెస్ వెనుక పరిగెడుతుంటారు. బట్ ఆనంద్ గారి విషయం చూసుకుంటే తల్లి ప్రేమ కోసం ఆయన ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని వదిలేసి డిఫరెంట్ కెరియర్ ట్రాజెక్టరీని ఎంచుకున్నారు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను మొన్న ఈ మధ్యనే మా ఫ్రెండ్ హరీష్ మీనన్ గారితో మాట్లాడుతున్నాను, నాకు ఒక ప్రామినెంట్ గెస్ట్ కావాలి ఈ మన అప్కమింగ్ మైల్ స్టోన్ ఎపిసోడ్ కోసం, అది ఇది అని చెప్తే అప్పుడు ఆనంద్ గారి ప్రొఫైల్ పంపించారు అన్నట్టు. తర్వాత ఒక చిన్న 1.5 minute వాయిస్ నోట్ పంపించారు హరీష్ గారు ఆనంద్ గారి గురించి. అండ్ నేనైతే ఇంప్రెస్ అయిపోయి, అసలు మైండ్ బ్లోయింగ్. బేసిక్గా అమెజాన్, ఫేస్బుక్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్లో ఒక టాప్ లెవెల్, అంటే ఒక సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉండి ఒకేసారి అంటే కెరియర్ బ్రేక్ తీసుకొని ఫిల్మ్ మేకింగ్లోకి రావడం, దానికి రీజన్ ఏంటి అనేది అది కూడా నేను చెప్తాను మీకు. బేసిక్గా ఏంటంటే ఆనంద్ గారు కోవిడ్ ముందు వాళ్ళ మదర్ యొక్క కోరిక తెలుసుకున్నారు అన్నట్టు. ఏంటి అంటే చిరంజీవి గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ మదర్ యొక్క కోరిక, రైట్? సో ఆ కోరికను నెరవేర్చడం కోసం, అంటే అది అంత ఈజీ కాదు కదా చిరంజీవి గారిని కలవడము. అండ్ ఆయన ఏం చేశారు, ఆయన మొత్తానికి అసలు కెరీర్ ట్రాజెక్టరీ మార్చేసుకొని నేనే ఫిలిం మేకింగ్లోకి వెళ్ళిపోయి అలా ఎందుకు దగ్గర అవ్వకూడదు అని చెప్పేసి. అంటే ఈ ప్రయాణం చూస్తే ఏమనిపిస్తుంది అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేబీ ఈయన చిరంజీవి గారితో మూవీ కూడా తీసే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ టచ్ వుడ్ మేనిఫెస్ట్ చేస్తున్నాను నేను అండ్ మీ తరఫున. అండ్ ఆనంద్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. నాకు చెప్పాను కదా, మనము ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడాము. ఇలాంటి ప్రొఫైల్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఏంటంటే కన్వెన్షనల్ కెరియర్ పాత్ కాకుండా అది ఒకటి బ్రేక్ చేసి మనం ఒక ట్రెండ్ సెట్ చేయడం అనేది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు చాలామందికి మీ యొక్క కెరియర్ జర్నీ అనేది ఒక క్లారిటీస్ ఉందండి పక్కా. అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కెరియర్ చూసుకున్నా కూడా నేను పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసి 6 years అయింది. బట్ ప్యారలల్గా నాది కార్పొరేట్ జాబ్ రన్ అవుతుంది. నేను ఇంకా లీప్ ఆఫ్ ది ఫెయిత్ అజంప్షన్ తీసుకోవాలా అని చెప్పేసి ఐఎమ్ స్టిల్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే
షో హ్యాస్ టు రన్ ఆన్, ఎస్ రైట్? అంటే మీకు ఫినాన్షియల్ బ్యాకప్ ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, లేకపోతే కొంచెం ఏంటంటే మనం అవస్థపడుతుంటాము. అలాగే నాలాగే చాలామంది ఆలోచిస్తుంటారు, అరే నేను తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ మంచి ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆనంద్ గారితో మెయిన్ స్ట్రీమ్ కాన్వర్జేషన్, అంటే ఆయన ఐటీ కెరియర్, సక్సెస్ఫుల్ ఐటీ కెరియర్ నుంచి ఫిల్మ్ మేకింగ్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడే ముందు ఏంటంటే చిన్నగా ఇబ్బంది పెడదాం. ఏంటి, మనము ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్నట్టు. నాకు తోచిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి సంబంధించి మీరు టఫీమని ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. ఓకే ఓకే, పర్ఫెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సినిమా రంగం అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి జనాలకు ఉన్న అపోహ ఏంటి, పెద్ద అపోహ? ఇదేదో ఒక గ్లాస్ బంగ్లా, మనం లోపలికి దూరలేము అనే అపోహలో ఉంటారు. దట్ ఈస్ ద హోల్, అంతే అదే అపోహ, మనం చేరుకోలేని ఒక ప్లేస్ అనే అపోహలో ఉంటారు చాలా మంది. రైట్, బట్ వీ కెన్ డూ ఇట్, దానికి మీరే ప్రూఫ్. వండర్ఫుల్. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతుంటారు కదా, దీనికి ఏంటి రీజన్? ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోవడము, ఇన్ ఎనీవే ఏదైనా కారణం వల్ల దాన్ని ఆ ఆపర్చునిటీ సైడ్ ట్రాక్ అయిపోవడము ఇస్ ద రీజన్ ఫర్ ఫెయిలియర్. టాలెంట్ కంటే నెట్వర్కింగ్ ఇంపార్టెంట్ అంటారా? టాలెంట్ విల్ క్రియేట్ నెట్వర్క్ ఫర్ యూ అని నమ్ముతాను నేను. వావ్, చాలా బాగుంది, పవర్ఫుల్ అసలు. అంటే రెండు కంబైన్ కూడా చేశారు మీరు. అండ్ రిజెక్షన్స్ అనేది కామన్ అనుకుంటా ఫిలిం ఇండస్ట్రీలో, చాలా కామన్. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? జస్ట్ దట్ ఆ ఆపర్చునిటీ మన కోసం కాదు, ఆ డోర్ మన కోసం కాదు అనుకుని నెక్స్ట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోవడం. దట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ రిజెక్షన్. నచ్చింది నాకు, చాలా బాగుంది. అంటే మీ థాట్ ప్రాసెస్ ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. దీనిలో ఏంటంటే మనకి పర్సనాలిటీ తెలుస్తుంది, గెస్ట్ యొక్క పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 6 years బ్యాక్, అంటే బిఫోర్ యూ క్విట్ యువర్ జాబ్ వర్సెస్ ఇప్పటికి మీ సక్సెస్ మీద డెఫినేషన్ ఏమైనా మారిందా? సక్సెస్ మీద డెఫినేషన్ మార్చుకొని దాన్ని చెప్పేంత సక్సెస్ ఇప్పటికి నాకు రాలేదు దిస్ జర్నీ ఫిలిం ఇండస్ట్రీలో. బట్ యా, ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్. మేబీ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. రైట్. బేసిక్గా ఏంటంటే ఈ కంటెంట్మెంట్ ఉంటుంది కదా, ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొన్నిసార్లు మనము చూస్తుంటాం 100 కోట్లు సంపాదిస్తారు, 200 కోట్లు సంపాదిస్తారు, బట్ వాళ్ళు దే ఆర్ నాట్ కంటెంట్ విత్ దాట్, రైట్? సో ఐ థింక్ యా, దట్స్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. అమ్మ గురించి ఒక పదంలో చెప్పాలంటే? షీఈస్ ఎవ్రీథింగ్ టు మీ, లిటరల్లీ ఎవ్రీథింగ్. ఎక్సలెంట్. అండ్ మీ జర్నీని ఒక పదంలో చెప్పాలంటే? అంటే మ్యాథమెటికల్గా చెప్పాలంటే సైన్ కర్వ్, పీక్ నుంచి కింద పడుతుంది, కింద నుంచి పైకి వెళ్తా వచ్చింది. సో ఇట్స్ బీన్ లైక్ దట్. లవ్ ఇట్, ఎక్సలెంట్. అండ్ మీకు ఇష్టమైన చిరంజీవి గారి మూవీ? ఆల్ టైమ్ ఎప్పుడు అడిగినా, నిద్రలో లేపడినా ఇట్స్ ఇంద్రా ఫర్ మీ. సమ్హౌ ఇంద్రా ఇస్ ఇన్ మై మైండ్ లైక్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఎన్నిసార్లు చూసారు? ఎప్పుడైతే లెక్క పెట్టలేదు, జనరల్లీ డైలీ 1 time అయినా ఏదో ఒక సీన్ చూస్తూ ఉంటా సినిమా నుంచి. రోజుకి ఒకసారి. అది ఎపిక్ మూవీ అది యాక్చువల్లీ. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మై స్ట్రెంగ్త్ అనే కంటే కూడా ఐ కెన్ సే మై విల్ పవర్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ మై స్ట్రెంగ్త్. రైట్. ఒకటి అనుకున్నాను అంటే సంహౌ దాని గురించి మొండిగా వెళ్ళిపోతా ఉంటాను. రైట్. మీ ఫియర్? భయం అనేది ఐ డోంట్ థింక్, బట్ యా, ఇందాక అడిగిన క్వశ్చన్తో కోరిలేట్ చేస్తే మేబీ ఎక్కడ ఏది ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అనే భయం అయితే చాలా నడుస్తూ ఉంటుంది. సో ఆ రిజెక్షన్ ఫియర్ అయితే ఉంది, బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వెరీ అన్ఆర్గనైజ్డ్ లైన్ ఆఫ్ వర్క్. సో ఇట్స్ నాట్ లైక్ ఒక హైరార్కీ ఉన్న కంపెనీ కాదు. ఆపర్చునిటీస్ కమ్ ఇన్ డిఫరెంట్ డోర్స్. సో ఎక్కడ రిజెక్షన్ వస్తుందో, ఎక్కడ రిజెక్ట్ అవుతాము, ఎవ్రీ స్టేజ్ ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యాక కూడా ప్రతి స్టేజ్ లో ఒక రిజెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మేబీ రిజెక్షన్ ఇస్ మై బిగ్గెస్ట్ ఫియర్. మీ రోల్ మోడల్? ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ఫ్యామిలీ సర్క్యూట్ లో తీసుకుంటే డెఫినెట్లీ అమ్మ. తర్వాత ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ప్రొఫెషనల్ లెవెల్, ఎనీబడి హూ డజంట్ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళ కోసం వాళ్ళు ఒక చరిత్రలో ఒక పేజెస్ సృష్టించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒక రోల్ మోడల్, వాట్ ఎవర్ ఫీల్డ్ దే వర్క్ ఇన్. ఎక్సలెంట్. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీ లైఫ్ని మార్చిన ఒక హ్యాబిట్? లైఫ్ని మార్చేసిన హ్యాబిట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద ఫిల్మీ లైఫ్ కాబట్టి ద వే ఐ వాచ్ ఫిల్మ్స్, నాకు నా జర్నీ స్టార్ట్ అయిన ఒక 6-8 months కి ఐ లెర్న్డ్ ద వే ఆఫ్ రైటింగ్ అండ్ ఆల్. అది నేర్చుకున్నాక ఐ చేంజ్ ద వే ఐ వాచ్ ఫిల్మ్స్. దట్ హ్యాబిట్ చేంజ్ మై లైఫ్. నౌ ఐ సీ that impacts my writing skills also, my writing job also, when I write stories. So that habit of mine of watching, because intaku mundu I used to watch the film like a common audience. Ippudu I am watching it in a technical perspective. Right. So that, but the audience in me is still alive.
ఐ స్టిల్ ఎంజాయ్ ఫిలిమ్స్. బట్ ఒక టెక్నికల్ పర్సన్ వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ ద ఎనీ పర్టికులర్ ఫిలిం అనేది నేర్చుకున్న తర్వాత ఇట్ చేంజ్డ్ కంప్లీట్లీ. రైట్. వేరే వాళ్ళు మీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకునే విషయం ఏదైనా ఉందా? అంటే మేబీ దేవుడిచ్చిన ఒక వరంలో నాకు ఈ వాయిస్ ఒక వరము. సో ఈ వాయిస్ తోటి నేను నవ్వుతూ మాట్లాడినా తిడుతున్నాడని అనుకుంటారు చాలా మంది. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వెన్ ఐ మీట్ న్యూ పీపుల్. వీడేదో సీరియస్గా ఉన్నాడు తిడుతున్నాడు అని అనుకుంటారు. బట్ అగైన్ దిస్ వాయిస్ ఇట్ సెల్ఫ్ హెస్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ మీ ఇన్ మై ఫేవర్. బేసిక్గా నేను డిట్టో అని చెప్తాను. నాది కూడా కంచు కంఠం కాబట్టి ఇంట్లో వాళ్ళు, మా వైఫ్ ఎప్పుడు అంటే జనరల్గా దో షీస్ బీన్ మ్యారీడ్ ఫర్ లాంగ్ టైం, ఇప్పుడు కూడా ఏంటి అరుస్తున్నావు అది అనే వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మనం కలిసినప్పుడు కూడా ఆ టోన్ విని వాళ్ళు భయపడతారు. వాళ్ళకి మన గురించి అసలు తెలియదు అన్నట్టు. ఐ కెన్ టోటలీ రిలేట్ అండి. చివరి ప్రశ్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో, మీ అతిపెద్ద కళ ఏంటి? నెక్స్ట్ సమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఏదైనా. ఐ కాంట్ సే ఇట్ ద డ్రీమ్ ప్రాజెక్ట్. నేను వచ్చిన డ్రీమే ఇంకా కలగానే ఉంది. సో ఆ రోజు వెనెవర్ ఐ టేక్ మై మామ్ చిరంజీవి గారి పక్కన నుంచోబెట్టి ఒక ఫోటో, రైట్, తను ఎంత పెద్ద ఫ్యాన్ గాలో వాళ్ళ ఐడల్కి బాస్కి చెప్పిన రోజు, ఐ గెస్ దట్ ఈస్ మై ఇమీడియట్ డ్రీమ్ టుడే. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. మార్క్ మై వర్డ్స్. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ కూడా పనిచేస్తాయి. అండ్ మోర్ ఓవర్ మీరు చేసిన సాక్రిఫైస్, మీరు చేసిన కృషి అట్లాంటిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పాల్గొన్నందుకు. సో ఇప్పుడు మనం ఆడియన్స్కి ఇబ్బంది పెడదాం. ఆడియన్స్కి ఏంటంటే ఇబ్బంది కాదు, వాళ్ళకి అందరూ స్క్రీన్లతో బిజీ ఉన్నారు కాబట్టి ఒక చిన్న పొడుపు కథ అడుగుతూ ఉంటాను నేను ఎపిసోడ్లో. ఏంటంటే సో దాట్ వాళ్ళ బ్రెయిన్కి పని చెప్పాలని చెప్పేసి. సో ఇవాళ ఈ ఎపిసోడ్ వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, ఇవాళటి పొడుపు కథ ఏంటంటే, నేను నిన్ను అనుసరిస్తాను, నువ్వు పరిగెత్తితే పరుగెత్తుతాను, నువ్వు ఆగితే ఆగిపోతాను, చీకట్లో మాత్రం కనిపించను, ఎవరు నేను? ఓకే, నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను నిన్ను ఫాలో అవుతాను, అనుసరిస్తాను అంటే, అండ్ నువ్వు పరిగెత్తితే పరుగెత్తుతాను, నువ్వు ఆగితే ఆగిపోతాను, చీకట్లో మాత్రం కనిపించాను, నేను ఎవరిని? సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే చివరిలో చెప్పండి. ఓకే, పర్ఫెక్ట్. సో చూద్దాం ఎవరు ఈ ఆన్సర్ గెస్ చేస్తారో. అండ్ మనం స్టార్ట్ చేద్దాము మెయిన్ స్ట్రీమ్ కాన్వర్జేషన్. మనము ఆఫ్లైన్ డిస్కస్ చేస్తాం మీ కెరియర్ ట్రాజెక్టరీ అదంతా. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఫిలిం డైరెక్టర్ ఆనంద్ కులగాని. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిలిమ్స్, ఆనంద్ గారి గురించి చెప్పాలి అంటే కొన్ని మైల్ స్టోన్స్ ఏమని చెప్తారు కెరియర్ పరంగా? మైల్ స్టోన్స్ కెరియర్ పరంగా అంటే టిల్ 10th స్టాండర్డ్ ఐ వాజ్ అ వెరీ, ఇందాక మీకు ర్యాపిడ్ ఫైర్లో చెప్పాను ఇట్ వాజ్ అ సైన్ కర్వ్ అని. 10th స్టాండర్డ్ ఐ వాజ్ అ టాపర్. కాలేజ్కి వచ్చిన తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మార్కులు తగ్గుకుంటూ వచ్చాయి. రైట్. అండ్ దెన్ ఇమీడియట్లీ, బట్ బికాస్ ఆఫ్ మై వొకాబులరీ, మై పేరెంట్స్ అప్బ్రింగింగ్ అండ్ ఆల్, ఇమీడియట్లీ ఐ క్రాక్డ్ ద జాబ్ విత్ అమెజాన్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ దేర్. పని చేస్తూ ఉన్నాను. సడన్గా అండ్ అమెజాన్లో వర్క్ చేసేటప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. అదే 2.5 years 3 years దట్ ఐ వర్క్ దేర్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది బికాజ్ అక్కడ నాకు చాలా మంది తెలిసారు, పరిచయం అయ్యారు. వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఒక 100-150 మెంబర్స్ పీపుల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి, అది చేసింది. తర్వాత మై బిగ్గెస్ట్ మైల్ స్టోన్, అప్పటికి ఇంకా ఫిల్మ్ మేకింగ్ కాంక్రీట్గా ఒక రైటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రాలేదు. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఒక యూట్యూబ్ ఎంసీఎన్ తోటి వర్క్ చేస్తూ ఉన్నాను. అక్కడ వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ మూవీ పర్సనాలిటీస్, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ. సో వాళ్ళతో ఇంటరాక్షన్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఆరా ఆల్ టుగెదర్. ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అని. అక్కడ నుంచి దెన్ ఐ గెస్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్, ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. బట్ మైల్ స్టోన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ అవుట్ సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాలి అంటే, మై మెట్రిక్స్ వర్ అగైన్ గుడ్. లైక్ 10th దాకా మార్క్స్ ఎలా ఉండేవో, నేను వర్క్ చేసేటప్పుడు మై పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో అగైన్ వెరీ గుడ్. దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హావ్ టు లివ్ ఇన్ బికాస్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెల్ అని. బట్ గాడ్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. ఎక్సలెంట్. సో గాడ్ హ్యాడ్ అదర్ ప్లాన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అంటే అమ్మగారికి చిరంజీవి గారి మీద అభిమానం అని చెప్పేసి ఎప్పటి నుంచో మీకు తెలుసు అనుకుంటా. బట్ ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు గ్రహించారు సేయింగ్ దట్ ఎస్ ఐ హావ్ టు డూ దిస్ అని? మా అమ్మగారికి చిరంజీవి గారు అంటే అభిమానం ఎప్పటి నుంచో తెలుసు. మా ఇంట్లో అంటే మా అమ్మగారు పుట్టినరోజు Jan 1st, న్యూ ఇయర్ రోజు. తను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడే, అప్పుడు హాలిడే ఉండేది కాబట్టి తను షీ కాంట్ సెలబ్రేట్ ఎట్ హర్ కాలేజ్ కాబట్టి తను August 22nd సెలబ్రేట్ చేసుకొని కాలేజ్లో తను అప్పుడు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళి తను చాక్లెట్లు పంచిపెట్టేదని మా చిన్నప్పుడు అప్పుడు చెప్పింది. తర్వాత చిరంజీవి గారిని అందరూ బాస్ అంటారు లేదా అన్నయ్య అంటారు, కానీ మాకు చిన్నప్పటి నుంచి మామయ్య అని చెప్పి నేర్పించింది తను.
తర్వాత ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా August 22 చిరంజీవి గారి బర్త్డే వచ్చింది అంటే అది మా ఇంట్లో ఒక చిన్న సైజ్ పండుగ లాగే జరుగుతూ ఉంటుంది. ఒక ఇంట్లో మంచి బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు చేసుకుంటా ఉంటాం అనమాట. బట్ వన్ డే ఒక రోజు ఇలానే సరదాగా ఒక కెరియర్ కాన్వర్జేషన్ కూర్చొని ఒక మామూలుగా మాట్లాడుతూ ఉన్న టైంలో సింపుల్గా ఐ ఆస్క్డ్ అసలు నీకంటూ ఒక డ్రీమ్ లేదా? బికాస్ షీ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్, పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చి తర్వాత అక్కడ ఇంకా హైదరాబాద్లో ఫ్యామిలీతో లైఫ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండింది. నీకంటూ ఏ డ్రీమ్ లేదా, నీకంటూ ఏం కావాలి అన్నట్టుగా అడిగినప్పుడు, బికాస్ ఆల్వేస్ ఎప్పుడు అడిగినా కూడా ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగినా కూడా షీ యూస్ టు టాక్ ఓన్లీ అబౌట్ మై లైఫ్, మై కెరియర్, నేను సెటిలింగ్, మా అక్క లైఫ్, మా అక్క ఇవే మాట్లాడు. మా అందరి గురించి నీకంటూ ఏం కావాలంటే ఏదో ఒక రోజు అన్నయ్య పక్కన కూర్చొని ఒక ఫోటో దిగాలి అనే కోరిక ఆ రోజు చెప్పారు. ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, లెట్స్ డూ సంథింగ్ టు మేక్ దిస్ అని అనుకొని ఆ రోజు డిసైడ్ అయ్యి టుక్ ఎ స్టెప్ అన్నట్టు లీప్ ఆఫ్ ఫెయిత్. వండర్ఫుల్ అమేజింగ్. సో నెక్స్ట్ మా ప్లాట్ఫామ్ స్టాండర్డ్ క్వశ్చన్, మీ గైడింగ్ వాయిస్ నాకు తెలిసి పార్షియల్గా ఆన్సర్ తెలుసు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్, మీ గైడింగ్ వాయిస్ ఎవరు? గైడింగ్ వాయిస్ వెన్ ఐ వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, గైడింగ్ వాయిస్ అంటూ బికాజ్ ఇక్కడ ఏవి నడుస్తుంది, ఏం వర్కౌట్ అవుతుంది అంటే మనల్ని మనమే నిరంతరం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్ వన్ వే పడుకునే ఒక గంట సేపు ముందు ఐ బికమ్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్ అండ్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. పొద్దు నుంచి ఇదంతా ఎందుకు చేసావు అనే క్వశ్చన్ ఒకటి వేసుకుంటా ఉంటాను. అండ్ మై ఇన్నర్ వాయిస్ గైడ్స్ మీ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే టిల్ ఐ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ లైఫ్ 9 to 5 జాబ్ చేసుకొని మళ్ళీ 5 to మార్నింగ్ 9 దాకా ఇంట్లో ఉన్నప్పుడు ఓకే మై మదర్ వాజ్ దేర్, వి యూస్ టు టాక్, అది జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడమే 3-4 రోజులకు ఒకసారి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో గైడింగ్ వాయిస్ అంటే ఐ విల్ గో బ్యాక్ టు ఎవ్రీథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. ఇట్స్ నాట్ లైక్ ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనేలాగా ఏది లేదు. ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఇంకోటి ఏదో జరుగుంటుంది నాకు ఆల్రెడీ ఇన్ మై పాస్ట్ సిన్స్ మై చైల్డ్హుడ్ టిల్ దిస్ ఏజ్. దానికి నేను కోరిలేట్ చేసుకుంటా. అక్కడ చేసిన పని అది నెగిటివ్ అయింది అంటే ఇక్కడ దాన్ని ఆపోజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అక్కడ చేసిన పని కరెక్ట్ అయింది, మనకి మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో సమ్వేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ మై ఓన్లీ గైడింగ్ వాయిస్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ నాది కాకుండా అంటే దెర్ ఆర్ అదర్ ఫ్యూ పర్సనాలిటీస్ దట్ ఐ లుక్ అప్ టు. సో వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇఫ్ ఐ కెన్ కోరిలేట్ టు సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ నా లైఫ్లో, అది ఐ టేక్ ఎస్ అ గైడింగ్ వాయిస్. రైట్, గాట్ ఇట్. మీ సక్సెస్ మంత్ర ఏంటి? అంటే మీరు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, బట్ ఇన్ మై ఒపీనియన్ మీరు ఆల్రెడీ ఒక జంప్ తీసుకొని ఒక ప్లంజ్ తీసుకొని యూ స్టార్టెడ్ యువర్ ఓన్ ఫిలిం నౌ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సక్సెస్ ఇన్ మై ఒపీనియన్, రైట్? ఆ విధంగా ఆలోచించినా లేకపోతే ఓవరాల్గా మీ కార్పొరేట్ కెరియర్ చూసుకున్నా ఏదైనా, వాట్ ఆర్ 3 traits ఓకే దట్ కాంట్రిబ్యూటెడ్ టు యువర్ సక్సెస్ సో ఫార్ ఇప్పటివరకు? 3 traits that contributed for my success అంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ సే ఐఎమ్ ఆల్వేస్ అ క్యూరియస్ లెర్నర్. ఎవరైనా ఒక కొత్త విషయం చెప్తున్నారు, కొత్త విషయం చేస్తున్నారు అంటే ఐఎమ్ ద నెంబర్ 1 person who wants to go and learn that thing. సో అది నాకు కార్పొరేట్ లైఫ్లో వెన్ యూ టాకింగ్ అబౌట్ 6 Sigma లీన్ ఇవి మాట్లాడుకున్నా I was the first person to be interested to learn. ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చి రైటింగ్లు, స్క్రీన్ ప్లేలు, డైలాగ్స్, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లు ఇవన్నీ అనుకున్నా ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు లెర్న్. రైట్. సో బికాస్ ఐ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ టు ద మార్కెటింగ్ ఆఫ్ ఫిల్మ్స్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇఫ్ ఐ లుక్ డెట్ ద ట్రజెక్టరీ దెన్ నేను ఒక మార్కెటింగ్ ఏజెంట్గా ఉండి మూవీస్కి, అక్కడ నుంచి ఒక పిఆర్ఓ వెళ్ళిపోయి పిఆర్ఓగా పనిచేయాల్సిన మనిషిని. బట్ మార్కెటింగ్ చేసేటప్పుడు వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్ వాళ్ళతోటి ఒక క్యూరియాసిటీ పెరిగి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. బికాస్ ఐ ఫీల్ ఒక స్టోరీ లేకపోతే దాన్ని రాసే ఒక రైటర్, దాన్ని తీసే ఒక డైరెక్టర్ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నో. రైట్. కథ రాస్తేనే ఎవరికైనా కానీ ఒక ఆపర్చునిటీ, ఎవరికైనా కానీ ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఫిల్మ్. ఐ వాజ్ లైక్ ఓకే ఇది నేర్చుకుందాం, మనకి ఎట్లా చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం బాగా ఇష్టం, కథలు చెప్తా ఉంటాం, అల్లుతూ ఉంటాం టీచర్ల దగ్గర, వాళ్ళ దగ్గర. అదేదో ఒక 2 గంటలు కథ అల్లేద్దాం అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దెన్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్, దెన్ ద రూల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్. సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఐఎమ్ ఆల్వేస్ అ వెరీ క్యూరియస్ లెర్నర్. నేర్చుకుంటా ఉంటాను. సెకండ్ ట్రేట్ ఐ వుడ్ సే ఇస్ ఐఎమ్ అ గుడ్ లిజనర్. నాకు చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఈ 6 years జర్నీలో కూడా చాలా మంది నాతో నువ్వు ఒక డైరెక్టర్వి సైలెంట్గా ఉంటావేంటి, నువ్వు ఒక డైరెక్టర్వి సైలెంట్గా ఉంటావు చాలా మంది అన్నారు. ఇప్పటికీ వింటా ఉంటాం మాటలు నేను.
బట్ మై సైలెన్స్ ఇస్ మై ఆన్సర్ టు వాట్ ఎవర్ దే ఆర్ స్పీకింగ్. ఐ లిసన్ టు వాట్ దే ఆర్ స్పీకింగ్ అండ్ ఐ విల్ స్పీక్ ఓన్లీ వెన్ ఐ హ్యావ్ టు స్పీక్. రైట్. ఎదుటివాడు మాట్లాడేసాడు కదా అని చెప్పి మనం నోరు తెలిసి మాట్లాడాలి అనే రూల్ లేదు నాకు. రైట్ రైట్. ఐ లిజన్. ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు స్పీక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, వాళ్ళు మాట్లాడేదంతా అయిపోయాక ఒక 1 or 2 wordsలో 1 or 2 sentencesలో నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను. సో ఐఎమ్ ఆల్వేస్ అ గుడ్ లిజనర్. అండ్ అది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎదుటివాడి దగ్గర నుంచి రావాల్సిన మ్యాటర్ అంతా వచ్చేస్తుంది. రైట్. అది విజ్డమ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అది ఇంకో నెగటివ్ ట్రైట్ ఏదైనా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ పర్సన్ కంప్లీట్లీ బికాస్ ఐ లెట్ దెమ్ స్పీక్. రైట్. That's the second trait of my success అని అనుకుంటాను. The third trait of my success, I don't know how I define it, but maybe that's the guiding voice అనుకోండి. మళ్ళీ చెప్పాలి అంటే that's the goal that I have kept for myself in this short term. మేబీ అంటే చాలా మంది అడిగారు, ఓకే అది అయిపోతుంది తర్వాత నీ గోల్ ఏంటి, అమ్మగారు చిరంజీవి గారు కలిసేస్తారు తర్వాత ఏంటి తర్వాత, అది అయిన రోజు ఐ వాంట్ సెట్ మై నెక్స్ట్ గోల్. అక్కడ దాకా ఐ డోంట్ వాంట్ థింక్ అబౌట్ ఎనీ అదర్ గోల్ ఇన్ లైఫ్ కాబట్టి. సో ద థర్డ్ ట్రైట్ ఇస్ బేసికలీ సెట్టింగ్ ది ఐస్ ఆన్ ద గోల్. రైట్. ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే. అర్జునుడు బాణం వదిలినప్పుడు ఎలా అయితే చూసి ఫోకస్ గా చూసి కొట్టాడో, అలా దట్ గోల్ అలోన్ ఇస్ ఆన్ ది హెడ్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. గాట్ ఇట్. అంటే ఇప్పుడు మళ్ళీ అమ్మగారి గురించి వెళ్దాం. జనరల్ ఇవాళ సోషల్ మీడియా చాలా అంటే యాక్సెసిబుల్ ఉంది. ఎనీబడి కెన్ సెండ్ మెసేజ్ ఒక ట్విట్టర్లోనూ ఎక్కడో, లేదంటే ఒకప్పుడులో అయితే ఫ్యాన్ మెయిల్స్ అదంతా పంపించేవాళ్ళు. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా పెద్ద థింగ్ కదా. అంటే వై యూ హ్యావ్ చూజన్ దట్? అంత డిఫికల్ట్ పాత్ని ఎందుకు చూస్ చేశారు అసలు? అంటే ఈ క్వశ్చన్ యూ నాట్ ద ఫస్ట్ పర్సన్ ఆస్కింగ్. చాలా మంది అన్నారు, చాలా మంది నాకు చెప్పారు కూడా, నీకు అదే కావాలంటే చెప్పు, తీసుకెళ్ళి మేమే ఫోటో దింపి పంపిస్తాము, నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, మై ఆన్సర్ టు దట్ వాజ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద బ్రాడర్ పిక్చర్, అ వైడర్ పిక్చర్. సో ఇప్పుడు నేను ఒక తెలిసిన వాళ్ళ ద్వారానో, ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టో, లేదా ఒక పిఆర్ఓ ద్వారానో వెళ్ళి టేకింగ్ అ పిక్చర్ ఇస్ అ కేక్ వాక్ ఫర్ మీ బ్యాక్ దెన్ ఆల్సో. కరెక్ట్. When I was working in the IT sector, it was a cakewalk for me. Maybe it would have taken 6 months or 1 year time pattedemo gaani it was a cakewalk back then also. But my goal was it shouldn't just be a picture. Right. Tanu experience lo, tana age lo, tana young age lo, tana middle age lo Chiranjeevi gariki fanism chestu oka fan girl ga how was she enjoying, what did she enjoy watching, how did she enjoy watching Chiranjeevi garu on screen, what all did she experience while oka ఆ కాన్వర్జేషన్ అనేది ఉండాలి వాళ్ళిద్దరు. ఐ జస్ట్ డోంట్ వాంట్ అ ఫోటో ఆపర్చునిటీ అండ్ దెన్ గో అండ్ ఆ ఫోటో ఒక ఫ్రేమ్ కట్టించి గోడ మీద పెట్టుకుందాం. ఆ కాన్వర్జేషన్ ఏదైతే జరుగుతుందో, బికాజ్ చిరంజీవి గారు ఇస్ వెరీ గుడ్ ఎట్ టాకింగ్. ఆయన మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉండాలనిపించేస్తుంది ఈ జనరేషన్ మనకు కూడా. సో ఆ 10-15 minutes కాన్వర్జేషన్ ఆపర్చునిటీ దొరికితే దట్ మెమరీస్ విల్ బి చెరిష్డ్ ఫర్ ఎవర్. సో ఆ కాన్వర్జేషన్ ఆపర్చునిటీ రావాలి అంటే ఇక ఒక ఫ్యాన్ గర్ల్కి వెళ్ళిపోయి, ఆయనకున్న కోట్ల మంది ఫ్యాన్స్లో మా అమ్మగారు ఒక ఫ్యాను, నేను ఒక ఫ్యాను, అట్లా ఉన్నారు ఫ్యాన్స్. అంతమందిలో ఫర్ హిమ్ టు స్పెసిఫికల్లీ చిరంజీవి గారు స్పెసిఫికల్లీ పిక్ చేసి ఒక 10-15 minutes టైం ఇచ్చి మాట్లాడి చెప్పేవన్నీ వింటూ ఎంజాయ్ చేయాలంటే నా ఫేస్కో వాల్యూ ఉండాలి. రైట్. దట్ వాల్యూ క్రియేషన్ కోసమే ఐ టుక్ దిస్ పాత్. ఐ నెవర్ వాంటెడ్ టు బీ అంటే ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దామనే పాత్ కూడా అనుకున్నప్పుడు కూడా ఐ డెంట్ వాంట్ టు, ఐ నెవర్ చోస్ టు బి డైరెక్టర్ ఆర్ రైటర్. సో నీకు చెప్పినట్టు ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇన్ ద మార్కెటింగ్ చేసుకుంటూ, మార్కెటింగ్ మేనేజర్ లాగా. ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్కి నేను మార్కెటింగ్ వర్క్ చేశాను. బట్ దెన్ సమ్హౌ సడన్లీ కోవిడ్ ఖాళీ టైం రావడం వల్ల సెకండ్ లాక్డౌన్లో ఓకే లెట్ మీ రైట్, ఇదేదో బాగుంది అనుకుంటే రాసుకుంటే దెన్ ఐ ఎవాల్వ్డ్ ఇన్ టు దిస్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇంకొకటి లాస్ట్ 6 yearsలో ఎప్పుడన్నా ఇక చాలు లెట్స్ గివ్ అప్ అన్నట్టు అనిపించింది? చాలాసార్లు అనిపించింది. అప్పుడు వాట్ కెప్ట్ యూ గోయింగ్? చాలాసార్లు అనిపించింది, బికాజ్ దట్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అంటే ఇట్స్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ మై కాలేజ్ ఇస్ ఓన్లీ 12 years నౌ. అదొక 22 years ఆఫ్ స్టడీస్ అండ్ చైల్డ్హుడ్ అన్ని కలుపుకున్నా ఆల్మోస్ట్ వర్క్ అదే వస్తుంది. సో ఎవ్రీ ఫేజ్ వాజ్ ట్రాన్సిషనింగ్. సో చైల్డ్హుడ్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్ డేస్ బాగున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. తర్వాత మళ్ళీ వెన్ యూ గో టు డిగ్రీ కాలేజ్, బీటెక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు యారే ఇంటర్లో జైల్లా కూర్చోబెట్టిన చైతన్య నారాయణ లాంటి కాలేజ్లోనే చదివాను నేను కూడా. అదొక జైల్లా కూర్చోబెట్టినా కూడా వన్స్ యూ గో టు బీటెక్ యూ స్టిల్ ఫీల్ ఇంటర్ వాజ్ గుడ్. ఆ ఫ్రెండ్స్ కానీ, ఆ సాన్నిధ్యం కానీ,
ఫుల్ డే కూర్చో యూ ఫీల్ దట్ వే. వెన్ యూ గో ఇన్ కార్పొరేట్ జాబ్ అండ్ యూ హ్యావ్ టార్గెట్స్, ఒక టైం స్టాంప్ వేసుకోవాలి, లాగిన్లు లాగౌట్లు టైం షీట్లు అని, అరే బీటెక్కే బాగుంటుంది కదరా అనే థాట్ వస్తుంది. సో అందరికీ వస్తుంది, ఎవ్రీబడి ఫీల్స్ దట్ వే. సో నేను కార్పొరేట్ జాబ్ వదిలేసి ఫిల్మ్ మేకింగ్కి వచ్చినప్పుడు అదే లైఫ్ బాగుండేది అనిపించిన ప్రతిసారి ఐ టెల్ మై సెల్ఫ్ ద సేమ్ థింగ్. చిన్నప్పటి నుంచి ఇదే మాట అనుకుంటూ వస్తున్నాము, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ దెర్ ఇస్ నో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో ఇంకా చాలు కాదు, లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్, లెట్స్ ఫైండ్ వన్ మోర్ ఆపర్చునిటీ, లెట్స్ ఫైండ్ వన్ మోర్ డోర్ టు నాక్ అనే ఉద్దేశంతో ఐ బీన్ సస్టైనింగ్. అండ్ సమ్హౌ దట్ హెల్ప్ మీ, దట్ సస్టైనెన్స్ హెల్ప్ మీ, దట్ విల్ పవర్ హెల్ప్ మీ. పీపుల్ ఫైనలీ రికగ్నైజ్ దట్ అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, ఐ కెన్ టెల్. ఇప్పుడు అంటే మీరు టెనాషియస్ అని చెప్పేసి ఈజీగా అనొచ్చు, ఈ టెనాసిటీ పట్టుదల అనేది మీకు ఏం నేర్పింది అసలు? పట్టుదల నాకు నేర్పింది అంటే ఇందాక దట్స్ వాట్ మై ఫైనల్ వర్డ్ ఆల్సో ఇన్ దట్ ప్రీవియస్ సెగ్మెంట్. What it taught me was perseverance matters. The opportunity is already there. You just have to find the route to go there. Our route lo perseverance ko velpothe maybe you will come back home half returned. Right. So that perseverance matters for anything to succeed. Okay, last 6 years lo మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ చేసిన సాక్రిఫైసెస్ ఏంటి? Almost everything because correct ga I don't come from a very, very well-to-do family. We come from a very humble middle-class family background. వచ్చాము అంటే చదివిపించారు, చదువులు అయిపోయినాయి, జాబ్ ఎక్కాము, మంత్లీ శాలరీ వాజ్ కమింగ్ ఇన్, అంత హ్యాపీగా జరుగుతూ ఉంది. ఓకే, ఇంకా మావాడు సెటిల్ అయిపోయాడు, జాబ్ వచ్చేసింది, నెలాఖరికి శాలరీ పడిపోతుంది అన్ని అనుకున్న స్టేజ్లో ఐ టుక్ దిస్ టర్న్ అండ్ అక్కడ నుంచి అగైన్ హికప్ స్టార్టెడ్. అగైన్ మళ్ళీ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళే లైఫ్ స్టైల్లోకి మళ్ళీ ఐ ఫోర్స్ ద ఫ్యామిలీ టు గో ఇన్ టు దట్ లైఫ్ స్టైల్. బట్ టచ్ వుడ్ టుడే వీఆర్ అగైన్ డూయింగ్ గుడ్. I will not say we're doing great, but we're doing good and we're back to that life where I was working in the corporate sector and all of that. So touch wood, they sacrificed everything. They never asked me anything. Family functions ki వెళ్ళడం కూడా అసలు చాలా రేర్ ఈ 6 years లో. So they never asked me, they never forced me, they never pressurized me into anything. ఆల్ అంటే వాళ్ళు నన్ను ఫోర్స్ చేసే ఏకైక విషయం ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ ఒకసారైనా మాతో టైం స్పెండ్ చేయని ఫోర్స్ చేస్తారు. బట్ నౌ ఇన్ ద పాస్ట్ 1 month అయితే అది ఇంకా చాలా కష్టం అయిపోయింది, కన్సిడరింగ్ దట్ ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్ నౌ. అది ఇంకా చాలా కష్టం అయిపోయింది. బట్ యా, వన్ డే ఆల్ ఆఫ్ దిస్ విల్ బి పెయిడ్ అప్ అనే నమ్మకం నాకు. అబ్సల్యూట్లీ, అంటే బేసిక్గా దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ ఆల్సో. అండ్ నేను కూడా అంటే కొన్ని విషయాలు రిలేట్ చేసుకోగలుగుతాను. నేను కూడా సేమ్ టైంలో పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాను అలాంగ్ విత్ మై డే జాబ్. అండ్ ఐ హావ్ స్కిప్డ్ సో మెనీ ఫ్యామిలీ ఫంక్షన్స్, చాలా ఈవెంట్స్ మిస్ అవ్వడం, పిల్లలు స్కూల్లో ఈవెంట్స్ మిస్ అవ్వడం అదంతా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఫోకస్ మీరు చెప్పినట్టు నా ఫోకస్ అంతా గోల్ మీదే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే వీ హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్. అంటే ఒక ఆర్డినరీ పర్సన్, సంబడి ఏ బాయ్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ కెన్ బికమ్ బిగ్ అనేది నేను కూడా ప్రూవ్ చేయాలని చెప్పేసి. రైట్, బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆప్రా విన్ఫ్రీ ఇస్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే షీ హాజ్ అండర్గాన్ సో మెనీ హార్డ్షిప్స్, ఆమె లైఫ్లో చాలా నెగిటివ్ థింగ్స్ చూసింది. బట్ ఇవాళ ఆప్రా విన్ఫ్రీ అంటే తెలియని వాళ్ళు లేరు. రైట్, అండ్ దట్ టు చాలా మందికి ఎమోషనల్ టచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి. అందుకే మన ప్లాట్ఫామ్ కూడా ది గైడింగ్ వాయిస్ పేరు అందుకే వచ్చింది అన్నట్టు. అందుకే మేము క్రియేట్ చేసాం ఇది. అండ్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మనము ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ నుంచి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఈ రెండిట్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా లేకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ టాంజెంట్సా? అంటే I was not into the software engineering, IT coding side lo lenu. I started my profile in the corporate sector into risk management. Right. And then into people management. So ikkada fortunately, unfortunately, it is helping me a lot in the film industry. Fortunately enduku annanu ante, so when I was working in the risk management profile, my job was to safeguard people's money from being phishing, fraudulent attempts. Right. మా ప్లాట్ఫామ్లో పనిచేసే సెల్లర్స్ కానీ వాళ్ళ మనీ సేఫ్ గార్డ్ చేయడం వాజ్ మై జాబ్. అండ్ టుడే ఐఎమ్ ఇన్ ద పొజిషన్ టు సేఫ్ గార్డ్ ద ప్రొడ్యూసర్స్ మనీ. సో ఐ కోరిలేటెడ్ దట్ వే. సో అక్కడ కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే సమ్ పాయింట్స్ దట్ యునో రెడ్ ఫ్లాగ్స్ అబ్జర్వేషన్ చేసి వాటిని కరెక్షన్ మోడ్ లో పెట్టి ఆ డబ్బులు వాళ్ళవి సేఫ్ గార్డ్ చేసేది, దట్ వాజ్ అ జాబ్. ఈ రోజున స్టోరీలో రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా, ఏమున్నాయి, ఇది చేస్తే డబ్బులు మిగులుతాయా పోతాయా, ఈ క్యాలిక్యులేషన్స్తో రాస్తూ ఉంటాను. అంటే
more I give 80% of my space to creativity. 20% end of the day I still ensure that ఇది చేస్తే డబ్బులు మిగిలే పాయింటా కాదా అన్నట్టుగానే కథని మోల్డ్ చేసుకుంటుంది. వాట్ ఎవర్ ఐవ్ రిటర్న్ ఆల్మోస్ట్ ఒక 12 to 15 ఫిల్మ్ స్క్రిప్ట్స్ నా దగ్గర రెడీ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దెమ్ I've written them ensuring that whoever invests into it will not lose a penny. రైట్. ఎందుకంటే ఆయనకి డబ్బులు రిటర్న్, ప్రొడ్యూసర్ కి డబ్బులు రిటర్న్ వస్తేనే నన్ను నమ్ముతాడు, నాకు ఇంకో సినిమా వస్తుంది. లేదు అంటే ఇఫ్ హి లూజెస్ మనీ, ఆయన బతికినంత కాలం నన్ను తిట్టుకుంటూనే ఉంటాడు. అంటే యూ మైట్ హ్యావ్ గ్రేట్ స్టోరీస్, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్లీ వైబుల్. రైట్. సో వెన్ యూర్ మనకి ప్యాషను, నాకు ఒక గోల్ ఉంది, దానికోసం నేను వచ్చా. బట్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ కమ్ ప్యూర్లీ ఫర్ బిజినెస్. ఆయనకి బిజినెస్ వర్కౌట్ అయితేనే హీల్ సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ, హీల్ డూ మోర్ ఫిల్మ్స్. రైట్. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది నాకు అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ నుంచి వచ్చింది. తర్వాత వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ పీపుల్ మేనేజర్, ఈ రోజున ఆన్ సెట్ ఐ హావ్ టు మేనేజ్ 100 people. సో అది ఆ స్కిల్ పీపుల్ మేనేజ్మెంట్ సైడ్ లో వర్క్ చేయడం వల్ల ఆ స్కిల్ వచ్చేసింది. సో దోస్ కార్పొరేట్ స్కిల్స్ ఆర్ హెల్పింగ్ మీ హియర్ టు బీ, మేబీ ఐ విల్ నాట్ సే బెటర్, కానీ ఒక 1% edge it is giving me over new directors who are struggling and who are coming up లో ఆ 1% edge నాకు కార్పొరేట్ సెక్టర్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇస్ హెల్పింగ్. రైట్. ఇంకొకటి, ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ మీరు ఎలాంటి కథలు ఇష్టపడతారు? ఐ ఫీల్ అని కాదు, ద డెఫినేషన్ ఆఫ్ సినిమా ఇస్ బేసికలీ ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 100% దాంట్లో నోబడీ కెన్ డినై ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనకి ఒక వీక్ అంతా హెక్టిక్ జాబ్ తర్వాత ఫ్రైడే రోజు వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి, లేదా వీకెండ్ రోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్ళి, దట్ ఈస్ హౌ సినిమా హ్యాస్ స్టార్టెడ్, అట్లీస్ట్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. దట్ ఈస్ హౌ సినిమా హ్యాస్ స్టార్టెడ్. సో ఐ డోంట్ లైక్ ఇంటెలెక్చువల్ ప్రీచింగ్ ఇన్ ఫిల్మ్స్. అంటే ఒక కథ చెప్పాలి, దాంట్లో ఎంటర్టైనింగ్ గా చెప్పాలి, కానీ ఐ డోంట్ లైక్ స్టోరీస్ దట్ ప్రీచ్ యూ హౌ టు లివ్, హౌ టు గైడ్. దానికి చాలా ఉన్నాయి. మనం ఒక ఆశ్రమానికి వెళ్తే ఒక బాబాజీ గారి దగ్గర ఒక వీకెండ్ స్పెండ్ చేస్తే హీల్ టీచ్ యూ. దానికి నేను డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. లేదా ఒక మంచి పుస్తకం కొనుక్కుని ఒక 6 రోజుల్లో కంప్లీట్ చేసి దట్ బుక్ విల్ టీచ్ యూ, వేర్ యూ కెన్ రీడ్ ఇట్ ఓవర్ వీక్ టైమ్ వెన్ ఎవర్ యూర్ ఫ్రీ. 2.5 గంటలు ఒక ఏసీ హాల్లోకి వెళ్ళి కూర్చొని నువ్వు చెప్పే ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ, లైఫ్ చేంజింగ్ కథనాలు వినడానికి నేను రావట్లేదు. సో ఐ లైక్ స్టోరీస్ దట్ ఆర్ ఎంటర్టైనింగ్. ఒక విత్ అఫ్ కోర్స్ ఎవ్రీ ఎంటర్టైనర్ షుడ్ క్యారీ సంథింగ్ ఫర్ ది ఆడియన్స్, బికాస్ సినిమా ఇస్ ఆల్సో గ్రేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు పీపుల్. బట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ద సెంటర్ స్టేజ్. అలాంటి కథలు నాకు చాలా నచ్చుతాయి. స్టిల్ టుడే ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మూవీస్ లైక్ నువ్వు నాకు నచ్చావు, నువ్వు నేను సొంతం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి. అవి చూస్తా ఉంటే అదొక ఎంటర్టైన్మెంట్, అదొక ఇది, ఒక స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. సో ఐ లైక్ స్టోరీస్ లైక్ దట్. రైట్. దే హ్యావ్ టు ఫీల్ లైక్ ఇట్ ఈస్ యువర్ స్టోరీ అన్నట్టుగానే. సో బేసికలీ ఐ లైక్ ఎంటర్టైనర్స్. ఐ లైక్ సంథింగ్ దట్ డజంట్ గివ్ వర్క్ టు మై బ్రెయిన్. ఆల్రెడీ నాకు 9 to 5 ఆఫీస్లో ఒక బ్రెయిన్కి వర్క్ ఉంటుంది. మళ్ళీ 6 o'clock వచ్చి మూవీ చూస్తే అది కూడా బుర్ర పెట్టి చూడాలంటే ఐ డోంట్ లైక్ దట్స్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మూవీ చూస్తున్నప్పుడు ఇప్పుడు అంటే ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు వేటి మీద ఫోకస్ చేస్తున్నారు ఒక మూవీ వాచ్ చేస్తున్నప్పుడు? అంటే ఇది బాగుంటే బాగుండు, అంటే ఇది ఇలా ఉంటే బాగుండు, ఆ టైప్లో ఉందా, లేకపోతే? అంటే డెఫినెట్లీ ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్ చూసినప్పుడు ఈ ఫ్రేమ్ లో ఒక సీన్ జరుగుతా ఉంటే మనమైతే దీన్ని ఎలా తీస్తాం రైట్ అనే ఒక థాట్ ప్రాసెస్ మైండ్ లో జరుగుతూ ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ లెర్న్. ఓకే, మనకు ఒక పిక్చర్ వచ్చింది, బట్ అక్కడ చూస్తున్నప్పుడు, ఆ సీన్ చూస్తున్నప్పుడు దట్ డైరెక్టర్ హెస్ అ బెటర్ జాబ్ అంటే అక్కడ నుంచి మనం నేర్చుకుంటాం. రైట్. సో దట్ ఈస్ దేర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అప్పుడప్పుడు డైలాగ్స్, అరే ఇక్కడ ఈ డైలాగ్ పడకూడదు, దీనికంటే బెటర్ డైలాగ్ నా దగ్గర ఉంది కదా అనే థాట్ వచ్చేసి చూస్తున్నప్పుడు. అంటే 100% ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ థాట్ ప్రాసెస్. మేబీ ఆయన రాసిన ఒక థాట్ ప్రాసెస్ లో 1 మీటర్ లో ఆలోచించి రాసి ఉండొచ్చు. హీ వాచ్ ద ఫిల్మ్ ఇన్ దట్ యాంగిల్. ఐ ఎమ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ అండ్ ఐ గాట్ సమ్ అదర్ డైలాగ్ విచ్ కనెక్టెడ్ టు మీ బెటర్. బట్ మిగతా 99 members థియేటర్ లో కూర్చొని చూస్తున్న వాళ్ళకి ఆ డైలాగ్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ దేర్. బట్ నాకు ఈ డైలాగ్ కంటే ఈ డైలాగ్ బెటర్ ఏమో అనిపిస్తుంది. లేదా ఈ ఫ్రేమ్ లో కూర్చున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్లు ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ అగైన్ దిస్ ఆల్ ఐ డూ ఓన్లీ వెన్ ఐ వాచ్ ఫిల్మ్స్ ఆన్ OTT. థియేటర్కి వెళ్ళినప్పుడు అవన్నీ మర్చిపోతాం. లైక్ అ కామన్ ఆడియన్స్ ఎంజాయింగ్ వాట్ దే షోయింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తాం. సో టెక్నికల్లీ బికాజ్
మాకేమి ఎన్ని బుక్కులు చదివినా ఫిల్మ్ మేకింగ్ రాదు సార్. దట్ ఈస్ వెరీ ఆనెస్ట్. రైట్ ఎన్ని బుక్స్ చదివినా ఫిల్మ్ మేకింగ్ అనేది రాదు. ఎండ్ ఆఫ్ ది డే థియేటర్ ఇస్ యువర్ స్కూల్, ఫిల్మ్స్ ఆర్ యువర్ టెక్స్ట్ బుక్స్. అవి చూసే నేర్చుకోవాలి తప్ప దెర్ ఇస్ నో అదర్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. కాబట్టి ఇంకా మూవీ చూసే దాంట్లో నేర్చుకోవాలి కాబట్టి మాకు తప్పదు. ఆడియన్స్ ఆ విషయంలో ఆడియన్స్ చాలా బ్లెస్డ్ పీపుల్. దే డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ అ ఫిల్మ్ ఇన్ సో మెనీ యాంగిల్స్. దే కెన్ ఎంజాయ్ హ్యాపీ. రైట్. నేను ఇప్పుడు ఒక 2 కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ మూవీ ఓవర్ హైప్ అయి హిట్ అయింది మీ ఉద్దేశంలో? ఓవర్ హైప్ వల్ల హిట్ అయింది. ఓవర్ హైప్, జస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ విచ్ డజంట్ డిజర్వ్ దట్ మచ్ అటెన్షన్. చాలా ఇది అంటే నేనేదో ఇప్పుడే నా పేరు ఇండస్ట్రీలో సరే అంటే లిస్ట్ చాలా ఉంది. మనం అయితే ఓకే, నో ప్రాబ్లం. అయితే సెకండ్ థింగ్, అయితే ఐ ఫ్లిప్ ద క్వశ్చన్. ఏ మూవీ చాలా హిట్ అవ్వాల్సింది ఫ్లాప్ అయింది? ఇలాంటి బాగా చెప్పొచ్చు. చాలా హిట్ అవ్వాల్సింది ఫ్లాప్ అవ్వింది అంటే మై నంబర్ వన్ ఫిల్మ్ దట్ ఐ లుక్ ఎట్ ఇస్ అంటే సుందరానికి. అంటే సుందరానికి ఈజ్ అ బ్రిలియంట్ స్క్రీన్ రైటింగ్, బ్రిలియంట్ యాక్టింగ్ బై బోత్ నాని అండ్ ఫహద్, సారీ నజ్రియా, అండ్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు కూడా బ్రిలియంట్. ఆ ఇంటర్లేసింగ్ స్క్రీన్ రైటింగ్ అది చేశాడు వివేకాత్రే గారు. ఇట్ ఈస్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అది. బట్ సమ్హౌ ఇట్ డెంట్ ఫేర్ వెల్. అది మేబీ ఆ సీజన్ వల్ల అలా జరిగిందో, ఆడియన్స్ పర్స్పెక్టివ్ అలా ఉండిందో, బట్ ఇట్ డెంట్ ఫేర్ వెల్. దట్ ఈస్ వన్. సెకండ్ ఐ ఫీల్ ఇస్ పాగల్. విశ్వక్ సేన్ గారు చేసిన పాగల్. దట్ ఆల్సో ద కాన్సెప్ట్ వాజ్ వెరీ యూనిక్ ఫర్ దట్ టైమ్. ఫర్ ద టైమ్ దట్ ఇట్ రిలీజ్ ఇట్ వాజ్ వెరీ యూనిక్. అది కూడా ఇంకా చాలా గొప్పగా చేయాల్సిన సినిమా, గొప్పగా ఆడాల్సిన సినిమా. బట్ సమ్హౌ ఒక స్టేజ్ కి వచ్చి ఆగిపోయింది. ఇట్ ఈస్ అ డీసెంట్ ఫిల్మ్ కమర్షియల్లీ ఆల్సో, బట్ ఒక స్టేజ్ కి వచ్చి ఆగిపోయింది. ఇట్ హ్యాస్ టు గో మచ్ మోర్ అని చెప్పి అనిపించింది నాకు. సో అలాంటివి ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్ కుడ్ హావ్ డన్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ంట్. కొన్ని అనిపిస్తాయి సినిమాలు అలా అనిపిస్తాయి. బట్ యా, సడన్ గా ఇఫ్ ఐ హావ్ టు ఆన్సర్ ఇట్ విల్ బి అంటే సుందరానికి అండ్ పాగల్. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇప్పుడు రాశారు కూడా, అది డ్యూ డేట్ కదా, అది ఎప్పుడు రిలీజ్? అది డ్యూ డేట్ వీఆర్ స్టిల్ ఫిల్మింగ్ అండి. ఆగస్ట్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆర్ ఐడియా ఇస్ టు రిలీజ్ ఇట్ 27 యాజ్ ఎర్లీ as పాసిబుల్ అనుకుంటున్నాము. మంత్ అండ్ డేట్ ఇంకా ఇట్స్ స్టిల్ బికాస్ వి స్టిల్ ప్రెప్పింగ్ ఫర్ ద షూట్. సో ఒక్కసారి షూట్కి వెళ్ళాక క్లారిటీలు అన్నీ వస్తాయి. బట్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ కాన్సెప్ట్. ఒకటి ఈ రోజు సొసైటీలో ప్రతి ఆల్మోస్ట్ 90% జనాలు అండర్గో అవుతున్న ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఆన్ అ డేట్ వేర్ ఇట్ కెన్ రీచ్ వైడర్ ఆడియన్స్. రైట్, గాట్ ఇట్. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ మూవీ డ్యూ డేట్ ఒకవేళ చిరంజీవి గారు వాచ్ చేస్తే ఆయన ఏమనుకోవాలనుకుంటారు మీరు? ఆయన వాచ్ చెయ్యాలి అని అనుకుంటాను, కానీ వాచ్ చేసిన తర్వాత ఆయన ఏమనుకుంటారో నేను ఎలా అనుకుంటానండి. అంటే జనరల్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అంటే ఐ విల్ నాట్ టెల్ యూ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఈ కథ ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కళ్ళు చెప్పింది చిరంజీవి గారు ఆ సినిమాకి పోలికలు ఉన్నాయి. ఒక సినిమా చేశారు చిరంజీవి గారు, ఆ సినిమాకి మీ కథకి చాలా పోలికలు ఉన్నాయి. అండ్ చిరంజీవి గారు ఇస్ సంబడి హూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని చెప్పి అన్నారు. అండ్ ఆ పోలికలు ఉన్నాయి కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఏలూరు సీను గారు, ఈజ్ అ వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ చిరంజీవి గారు. హీ ఈస్ బీన్ ద పిఆర్ఓ ఫర్ చిరంజీవి గారు అండ్ అల్లు అర్జున్ గారు ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నౌ. సో హిస్ అసోసియేషన్ ఇస్ దేర్. ఆయన అంటే నాకు ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఒక సంతృప్తి. మా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నాకు ఫోన్ లో ఫోటో, మా ప్రొడ్యూసర్ ఫోటో పక్కన చిరంజీవి గారితో నుంచిన ఫోటో, వాళ్ళిద్దరు కలిపి దిగిన ఫోటో పడుతుంది అనమాట. అదేదో చిరంజీవి గారే ఫోన్ చేస్తున్న ఫీలింగ్ తో నేను కాల్ అవుతుంది ప్రతిరోజు. దిస్ హ్యాపెన్స్ టు మీ. సో ఆయన ద్వారా అయితే బాస్ చూస్తారో చూడరో తెలియదు, కానీ ఇలాంటి ఒక మూవీ జరుగుతుంది, ఒక మూవీ వచ్చింది, దీని టాక్ ఇది, దీని కథ ఇది అనే విషయం అయితే బాస్ దాకా వెళ్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది ఈ రోజు. బట్ దానికి తోడు ఆయన చూసారు మూవీ అంటే వెరీ వెరీ హ్యాపీ. దాని తర్వాత అది ప్రశంస వస్తుందా విమర్శ వస్తుందా, ఐఎమ్ ఆల్ రెడీ టు రిసీవ్ ఆల్ ఆఫ్ ఇట్. వండర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. చివరి ప్రశ్న, ఇప్పుడు అమ్మగారి వల్ల మీరు చాలా రిస్క్ తీసుకొని కెరియర్ ఇన్ ద సెన్స్ సాక్రిఫైస్ చేసి మొత్తానికి ట్రాజెక్టరీ చేంజ్ చేసుకున్నారు కదా, అమ్మగారికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి? ఇన్ఫాక్ట్ యూ విల్ ఆల్సో బి వెరీ సర్ప్రైజ్డ్ ఈ మెసేజ్ విన్న తర్వాత. సో బేసికలీ మా అమ్మగారు ఈ 6 సంవత్సరాలు కూడా నాకున్న ఒక
ప్యాషన్ తోటి, నాకున్న ఒక పిచ్చి తోటి, నాకున్న ఒక పురుగు తిరిగిన బ్రెడ్లో తిరిగిన పురుగు వల్ల నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సిన్స్ దిస్ మై ఫస్ట్ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి రైట్. ఐఎమ్ టేకింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు టెల్ దిస్. మా అమ్మగారికి కూడా తన కోసం వచ్చాను ఇండస్ట్రీ అనే విషయం ఈ రోజుకి తెలియదు. ఐఎమ్ టెలింగ్ ఇట్ దిస్ ఆన్ కెమెరా టుడే. డెఫినెట్లీ షీ విల్ వాచ్ దిస్. చూసినప్పుడు షీ విల్ ఆల్సో నో ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దట్ ఈస్ వాట్ మై మెసేజ్ టు మై మామ్. వండర్ఫుల్ అమ్మగారు. ఐ థింక్ దిస్ ఈజ్ ఇది ఒక పీక్, ఒక అంటే ఒక కొడుకు తల్లికి చేయాల్సింది ఇంత పెద్ద త్యాగం అనేది నా ఉద్దేశంలో. బట్ తల్లికి తండ్రికి తల్లిదండ్రులకి ఎంత చేసినా తక్కువే మనం. అండ్ నాకైతే మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ ఐ విష్ యూ అండ్ యువర్ ఎంటైర్ క్రూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ శుభ సందర్భంలో హరీష్ మీనన్ బావ, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారిని కల్పించినందుకు. అండ్ నేను అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది కాన్వర్జేషన్. మీకు ఫస్ట్ పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ టు యూ హ్యావ్ కమ్ టు టీజీవీ తెలుగు, మాతో కాన్వర్జేషన్ ఎలా అనిపించింది? ఎస్, అయితే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ హరీష్ మీనన్ గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ డైలాగ్ రైటర్ విత్. రైట్. సో సమ్ మీటింగ్స్ హ్యాపెన్ వెరీ వెరీ వేగ్లీ అంటారు కదా. ఒక కాఫీ షాప్ లో, చిన్న కాఫీ షాప్ లో కూర్చొని ఆయన టేబుల్ మీద నేను టేబుల్ మీద కూర్చొని టీ తాగుతా ఉన్నాము. ఒకళ్ళకి కాన్వర్జేషన్స్ ఒకళ్ళకి క్రాస్ కనెక్ట్ అయ్యి ఫ్రీక్వెన్సీ మ్యాచ్. ఆయన ఎవరినైతే కలవడానికి వచ్చి ఆయన వదిలేసాడు, నేను ఎవరు కలవడానికి వచ్చి నేను వదిలేసి మీ ఇద్దరం కలిసిపోయాము. ఇట్స్ బిన్ 3.5 years నో అలా జర్నీ అవుతా ఉన్నాం. అండ్ ఈ కథ ఇప్పుడైతే తీస్తున్నాము మేము మూవీగా డ్యూ డేట్ అని, ఆయన పెంట్ హౌస్ లో కూర్చొని 3 years బ్యాక్ ఆయన నరేట్ చేసినప్పుడే హీ అప్రిషియేటెడ్ ద డెప్త్ ఆఫ్ ద స్టోరీ. రైట్. అది గుర్తు పెట్టుకొని ఈ రోజున అగైన్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ ఫిల్మ్, మీ సపోర్ట్ నాకు కావాలని పిలిస్తే హీ ఈస్ రైటింగ్ డైలాగ్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ కమింగ్ బ్యూటిఫుల్లీ. ఎక్సలెంట్. సో ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, హౌ వాజ్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే, నేను చాలా ఐ జనరలీ లిసన్ టు పాడ్కాస్ట్ అలాట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ఇట్. స్క్రీన్ టైం అవసరం లేదు, ఫోన్ లాక్ వేసినా మాకు వినిపిస్తా ఉంటది. సో అలా వింటా ఉంటా పాడ్కాస్ట్. నేను ఎవ్రీ డే బిఫోర్ ఐ గో టు స్లీప్ అట్లీస్ట్ ఒక ½ hour ఆఫ్ సమ్ పాడ్కాస్ట్ వింటా ఉంటా. బట్ వాట్ ఐ జనరలీ ఫీల్ ఇస్ పాడ్కాస్ట్ హ్యావ్ లాస్ట్ దేర్ ఎసెన్స్. అది కూడా ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ లాగా కట్ కాపీ పేస్ట్లు మధ్యలో కట్ చేసుకోవడం, మళ్ళీ రీటేక్ వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అనేది అర్థమైంది కొన్ని పాడ్కాస్ట్ చూసాక. ఓకే, ఈ రోజున మీరు ఒక 45 minutes టైం అన్నారు, సరే ఈ కట్టులు రీటేక్లతో చాలా అవుతుంది అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాను. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ డన్ అ గ్రేట్ జాబ్ అసలు. అండ్ యూ మేడ్ మీ ఆల్సో ఫీల్ వెరీ కంఫర్టబుల్ టాక్ వితౌట్, అంటే కెమెరా ఇప్పుడు ఒకసారి కట్టు కూడా కాదు, కెమెరామెన్ వదిలేసి వెళ్ళిపోయాడు కూడా, మనం మాట్లాడుతూ ఉన్నాము. సో దట్ ఈస్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. My first podcast experience is actually a podcast experience. Wow. And not a scripted experience. Thank you so much. And మీ ఫిల్మ్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పాడ్కాస్ట్ చేద్దాం. 100%. అండ్ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ మీ చెప్పిన కాన్సెప్ట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. ఏదో పిచ్చి సినిమాలు వస్తున్నాయి చెప్పొద్దు కానీ, బట్ యా ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన కాన్వర్జేషన్ ఆనంద్ కులగాని గారితో. అండ్ పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయి ఉంటారు నాకు తెలుసు, అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను నిన్ను అనుసరిస్తాను అంటే ఫాలో అవుతాను, నువ్వు పరిగెత్తితే పరిగెత్తుతాను, నిల్చుంటాను, ఆగిపోతాను, చీకట్లో కనబడను. నేను ఎవరిని గెస్ చేశారా? మీరు గెస్ చేశారా? అంటే వాళ్ళు మర్చిపోయలేదు నాకు తెలియదు కానీ నేనైతే మర్చిపోయాను. బికాజ్ యు వర్ టాకింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మాట్లాడుతున్నాను. యా, ఆన్సర్ వచ్చేసి నీడ, షాడో. అంటే షాడో మనతో పాటు పరిగెత్తుండి కొత్త చీకట్లో ఉండదు అన్నట్టు. అండ్ ఈ ఎపిసోడ్ నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, కనీసం 3 friends లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు తెలుసుగా, వింటూనే ఉండాలి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.